ఈ మనిషిని నేను ఎన్నిసార్లు పొగడలే ఫ్రెండ్స్, ఈ మనిషిని ఎస్ఎస్ రాజమౌళిని. అరే ధరాధరేంద్ర నందిని విలాస బంధు అని చెప్పి పాట చూస్తే ఆ శివతాండవ స్తోత్రంతో పులకరించిపోయినాం కదా ప్రతిసారి మనం. అంటే నువ్వు హిందూయిజం అని అనేది కేవలం నీ సినిమాలు హిట్టు కలెక్షన్ల కోసం పెట్టుకున్నావు రాజమౌళి. చూడండి రాజమౌళి ఏమంటాడు, దిస్ ఇస్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. గంగల వడు నీకు ఎమోషనల్ మూమెంట్ ఉండని, ఇరిటేషన్ మూమెంట్ ఉండని రాజమౌళి, నాకు గంగల వడును మూసిల వడి సావు, నాకేం చేసేది ఉంది. మహేష్ బాబు సినిమాకి పగనామాలు పెట్టిండి, నంది మీద వచ్చేంత నందిని ఎక్కే అంత అవు కాదా? అది ఎవరన్నా ఉండని ఓ మాట అడుగుతున్నా, నందిని ఎక్కే అంత అవు కాదా? ఇలా నువ్వు కాంట్రవర్సీ చేస్తే నేను బరాబర్ కాంట్రవర్సీ చేస్తా, బరాబర్ చేస్తా. ఇప్పుడు ఆ ఫ్యాన్ గాన్లు వచ్చి వెనక గిటార్ కొట్టుకున్నా ఫరక్ పడదు రే, గంట కూడా ఫరక్ పడదు చెప్తున్నా నేను. ఈ రంగులు పూసుకునేటోళ్ళు మాకు జీవితంలో ఇన్స్పిరేషన్ కాదు రే. అదే ఇప్పుడు మేము బాలయ్య బాబుని ఎందుకన్నా ఓ మాట అడుగుతున్నా, డిస్రెస్పెక్ట్ చేసిండా డిస్రెస్పెక్ట్ చేయలేగా? ఇదే అంటారు అహంకారం, బలుపు. నువ్వు వాడుకోనికే హిందూయిజాన్ని వాడుకుంటావు. సక్సెస్ కాగానే నా టాలెంట్ మీద నేను వచ్చినా అని చెప్తావు. నీ టాలెంట్ లేదని ఇవ్వడు అనలే రాజమౌళి, నీ టాలెంట్ లేదని ఇవ్వడు అనలే. బట్ నీ అహంకారానికి ఇక పతనం మొదలవుతుంది జరా. ద లాస్ట్ చిట్టా ఫ్రెండ్స్, ఇది నేను చిట్టా అనా, కాకపోతే ఎన్డీటీవీలో వచ్చిన కథనం నిజంగా నన్ను బాగా బాధకు గురి చేసింది. ఈ మనిషిని నేను ఎన్నిసార్లు పొగడలే ఫ్రెండ్స్, ఈ మనిషిని ఎస్ఎస్ రాజమౌళిని. అరే ధరాధరేంద్ర నందిని విలాస బంధు అని చెప్పి పాట చూస్తే ఆ శివతాండవ స్తోత్రంతో పులకరించిపోయినాం కదా ప్రతిసారి మనం. అంటే నువ్వు హిందూయిజం అని అనేది కేవలం నీ సినిమాలు హిట్టు కలెక్షన్ల కోసం పెట్టుకున్నావు రాజమౌళి. నేను అడుగుతున్నా, నిన్ను ఇప్పుడు ఆయన చూడు ఏమని అంటాడు, ఎస్ఎస్ రాజమౌళి రిసీవ్స్ బ్యాక్లాష్ ఫర్ రిలీజియన్ స్టేట్మెంట్ అట్ వారణాసి ఈవెంట్. ఏదో యాంటీ హిందూ స్టేట్మెంట్ మాట్లాడిండట. ఏం మాట్లాడిండో ఇది నేను అంటలేను, మళ్ళీ ఎన్డీటీవీలో వచ్చిన కథనమే తీసుకున్నా నేను. నా సొంత అభిప్రాయాలు నేను ఎవరి మీద రుద్దా. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు బి సెల్ఫిష్. ప్రతి ఒక్కడికి స్వార్థం ఉండాలా, నేను స్వార్థపరుణ్ణి అనే హక్కు ప్రకృతి ఇచ్చింది. నువ్వు ఉండు స్వార్థపరంగా, కాదని అంటలేను. బట్ నా జాగాలకు వచ్చి గెలిస్తేనే నాకు ప్రాబ్లం అవుతుంది. రాజమౌళి కానీ ఎవడనా కానీ చూడండి రాజమౌళి ఏమంటాడు, దిస్ ఇస్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. గంగల వడు నీకు ఎమోషనల్ మూమెంట్ ఉండని, ఇరిటేషన్ మూమెంట్ ఉండని రాజమౌళి, నాకు గంగల వడును మూసిల వడి సావు, నాకేం చేసేది ఉంది. బట్ నువ్వేమన్నావు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో వాట్? నువ్వు చెప్పకరా భయ్, నువ్వు ఓడి చెప్పన్నాను నేను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, సో వాట్? నువ్వు మళ్ళీ నువ్వు కలెక్షన్ల కోసం యూజ్ చేసుకున్నావు. ఆ శివలింగాన్ని భుజం మీద పెట్టి గంగధరికి లింగమే కదిలెల్తానంది ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? వెన్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, యూ షుడ్ హ్యావ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ హిస్ ఫైటింగ్ స్కిల్స్. నా జటాధారుని ఎందుకు తీసుకొచ్చినావు మధ్యలో? సిగ్గు శరం లేదా నీకు? ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ప్రజలను ఎట్లా పాగాలు బనాస్తారు వీళ్ళు. మై డాడ్ కేమ్ అండ్ సెడ్, అలా తండ్రి గారు వచ్చి చెప్పిరట, ఆ కపికిషోరుడు ఆ హనుమంతుడు నా వెనకాల ఉన్నాడు, నన్ను గైడ్ చేస్తున్నాడు, నన్ను టేక్ కేర్ చేస్తున్నాడు. నాకు కోపం వచ్చింది. నా సతీమణి కూడా అట్లనే మాట్లాడుతుంది, భగవంతుడు హనుమంతుడు రామభక్తుడు నా వెనకాల ఉన్నాడు అని. ఆమె ఎట్లయిపోతుంది అని అంటే, ఆమెకు ఎవరో ఫ్రెండ్ ఉన్నట్టు, హనుమంతుడితో మాట్లాడుతున్నట్టు ఆమె ఎప్పుడు అట్లా బిహేవ్ చేస్తుంటుంది. నాకు చాలా కోపం వస్తుంది. నేను దేవుణ్ణి నమ్మ. ఈ కట్టలుగా చేస్తున్నావు మళ్ళీ సినిమాలు. దేవుణ్ణి ఎందుకు వాడుతున్నావు? సిగ్గు శరం లేనోడివి. నీ పేరు రాజా మౌలియా లేకపోతే రాజా మౌల్వియా? అసలు మౌల్వి, నువ్వు దేవుణ్ణి నమ్మావు కదా, పాపం వాళ్ళ పేరు కూడా ఎందుకు తీయాలా? నేను క్షమాపణ చెప్తున్నా. వాళ్ళని కూడా ఎందుకు కలపాలి? ఇప్పుడు వాళ్ళేం తప్పు చేయలే కదా ఈ టాపిక్లోనైతే. దిగజారిపోయిన చాతలు చేయక రాజమౌళి, నువ్వు దిగజారు. అది నీ వ్యక్తిగత అభిప్రాయం ఉంటే నీ మడతపెట్టి పెట్టుకో. ఇక్కడ మీ తండ్రి గారిని అవమానించినావు, జన్మనిచ్చిన తండ్రిని అవమానించినావు, దేవుణ్ణి పక్కకు పెట్టును, నీ భార్యను నువ్వు అవమానించినావు, వాళ్ళ నమ్మకాన్ని హేళన చేసినావు. నీకు కోపం వస్తానంటే 2 సినిమాలను హిట్ కాగానే నీకు ఇంత నమ్మకరా బాయ్? ఓడి నమ్మన్నాడు నిన్ను, నమ్మకు. మళ్ళీ ఎందుకు పెడతావు నువ్వు? మా జటాధరుని ఎందుకు పెడతావు? మీ కథలాడడానికి పెట్టావా? చెప్పు, నాకు తెలియదా మీ కథలు ఎట్లుంటాయో? అసలు ఆ సృష్టిలో అనాలా? మాకు జరేదో హిందూయిజంలో ఆ శంకరుణ్ణి భుజం మీద పెట్టుకున్నాడు కదా, ఒక్క పాటకైనా సరే అని చెప్పి మేము అందరం పీక్ కట్టలు కట్టడానికే ఉంటుంది ఇక.
మిగతాదంతా యూ మైట్ బి ఎ క్రియేటివ్ డైరెక్టర్. ఐ మే అప్రిషియేట్ యూ ఫర్ యువర్ టాలెంట్ మిస్టర్ రాజమౌళి, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ స్పీక్ అట్టర్ నాన్ సెన్స్. ఇఫ్ యూ ఆర్ ఎ డిస్బిలీవర్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు పెట్టుకో మడత పెట్టి నీ వెనక జేబులా, అంతేగాని ఇది ఎట్లా అవుతుంది అట్లా ఇట్లా అవుతుంది ఇట్లా మళ్ళీ పీక్ కట్టలేటనిక వాడతావా దేవుళ్ళ నిన్ను నీ సినిమాలల్లా పెట్టుకో. ఈగని పెట్టి సినిమా తీసుకున్నావు కదా, చూసేటోళ్ళకి ఇక మాకు సిగ్గుంటుంది. అన్నావు కదా ఈ స్టేట్మెంట్ చూసుకుందాం. ఇక ఈడికేం చూసుకుందాం. వారణాసి ఈవెంట్లు అంటే వారణాసి సినిమానా అంటే మహేష్ బాబు సినిమాకి పగనామాలు పెట్టిండి ఇక ఈ మాటని. నంది మీద వచ్చింది మళ్ళీ ఎవరు మహేష్ బాబు అంటే నంది ఉంటుందా మరి లోపల నంది ఇట్లా తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చినావు? నంది మీద ఎందుకు వచ్చినావు? నంది మీద వచ్చేంత నందిని ఎక్కేంత అవు కాదా? అది ఎవరన్నా ఉండని ఓ మాట అడుగుతున్నా. నందిని ఎక్కేంత అవు కాదా? ఇలా నువ్వు కాంట్రవర్సీ చేస్తే నేను బరాబర్ కాంట్రవర్సీ చేస్తా. ఇప్పుడు ఆ ఫ్యాన్ గాన్లు వచ్చి వెనక కూడా గిటార్ కొట్టుకున్నా ఫరక్ పడదు రే, గంట కూడా ఫరక్ పడదు చెప్తున్నా నేను. ఈ రంగులు పూసుకునేటోళ్ళు మాకు జీవితంలో ఇన్స్పిరేషన్ కాదురా రే. నందిని ఎక్కే అంత అవు కదా పరమశివుడువా? ఎదురు చూసుకుంటా కూర్చుంటుందిరా మా నంది. అంత ఓపిక నందికి, నందిని ఎక్కి వచ్చిండట. ఇప్పుడు మీ రాజమౌళి వల్ల మేము క్రిటిసైజ్ చేస్తున్నాం, మాకు పంచాయతీ ఏం లేకుండే. అదే ఇప్పుడు మేము బాలయ్య బాబుని ఎందుకన్నా ఓ మాట అడుగుతున్నా, డిస్రెస్పెక్ట్ చేసిండా డిస్రెస్పెక్ట్ చేయలేగా? ఇదే అంటారు అహంకారం, బలుపు. నువ్వు వాడుకోనికే హిందూయిజాన్ని వాడుకుంటావు. సక్సెస్ కాగానే నా టాలెంట్ మీద నేను వచ్చినా అని చెప్తావు. నీ టాలెంట్ లేదని ఎవడు అనలే రాజమౌళి, నీ టాలెంట్ లేదని ఎవడు అనలే. బట్ అహంకారానికి ఇక పతనం మొదలవుతుంది. జరా యావత్ సనాతన బంధువులకు నేను మాట్లాడుతున్నా, ఈ అవమానం యాక్సెప్ట్ చేద్దామా? ఐ గాట్ యాంగ్రీ. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యూ టు గెట్ యాంగ్రీ? 148 కోట్ల జనాభాలో రాజమౌళి ఒక్కడే పీక్ కట్టలు అరవై ఒక మాట అడుగుతున్నా. అంటే కానీ మీ భార్య మనిషి కాదా? మీ తండ్రి మనిషి కాదా? జన్మనిచ్చిన తండ్రి కూడా చెప్తే గురుపదేశం అని తీసుకో, నా తండ్రి ఇచ్చిన హితం అని తీసుకో, మనసులో పెట్టుకో. ఓకే మా తండ్రి గారు చెప్పారు కరెక్టే, ఆయనది నాదని మనసులో పెట్టుకో. బయటకి ఏం మాట్లాడుతున్నావు అంటే మేమంతా చుణకనైపోయినామా నీకు? వాట్ ఈస్ ద నీడ్? నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు వాళ్ళు ఎంతమంది లేరు పోయి నాకు అర్థం కాదు. ఈ మాట ఎవడన్నా ఇస్లాంలో మాట్లాడగలుగుతాడా? ఫత్వాలు జారీ అయితే నాకు కొడుకుల మీద ఫత్వాలు మాట్లాడగలుగుతారా? ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. అసలు సిగ్గు శరం హిందువుకు లేకపోయా. అరే పాకిస్తాన్ ముడ్డు మీద కొడతాడు అన్నాక కూడా నువ్వు ఓటేసినవురా సిగ్గు తప్పినోడా. ఇది గుర్తుపెట్టుకోను. పోయి భజన చేసి ఓటేసినావు. 5,000 రూపాయలకు ఆత్మాభిమానాన్ని నమ్ముకునే హిందువులు ఉన్నన్ని రోజులు ఇగో ఇసుంటి చిల్లరు మాటలు మాట్లాడే మనుషులు డైరెక్టర్లు అవుతారు. పబ్లిక్లను పాగలు చేసి కోట్లు సంపాదించి దాని మీద మాట్లాడతారు. చెయ్యాలి మళ్ళా. మన రాష్ట్రీయ వానర సేన ఏం బుక్ చేసింది? ఎందుకు? అదే హనుమంతుడి మీద నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్ప కరెక్టా నేను అంటలే. నేనేమంటా, మీ భార్య నమ్మకం, నీ కోపం ఎందుకు వచ్చింది రా భయ్? కోపం వస్తే నువ్వు మడత పెట్టి పెట్టుకోరా భయ్, ఎందుకు మాట్లాడుతున్నావు ఇడ మాతోని అని అన్నది చిట్ట. ఫ్రెండ్స్ మేమేమన్నా తప్పు మాట్లాడతామో మమ్మల్ని ఉతికారు. అరే ఫ్యాన్లకు చెప్తున్నా, రాజమౌళి లేకుండా మనం నేను కూడా ఏమంటారు కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటా. అగర్ మనోడు కాంట్రవర్సీ చేస్తే మహేష్ బాబు అవకాశం ఎంత నందినెక్కే అంతనా అని చెప్పి నేను కూడా కాంట్రవర్సీ మొదలెడతా. భార్యను రెస్పెక్ట్ చేయనోడు, తండ్రిని రెస్పెక్ట్ చేయనోడు సినిమా డైరెక్ట్ చేస్తానంటే ఆ సినిమా డైరెక్టర్ అని చెప్పాలా నేను? మనోడిని సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా మనోడికి మాట్లాడనీకే? ఈ మేబీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఏమంటారు టాలీవుడ్ యార్, బట్ దట్ డజంట్ మీన్ దట్ హీ ఇన్సల్ట్స్ మై ధర్మ. ఆ ధర్మాన్ని పెట్టుకుంటేనే కదా సిగ్గు తప్పినోడికి ధనం వచ్చింది. ఎందుకు పెట్టినావు మళ్ళీ నువ్వు మా శివలింగాన్ని? ఎందుకు పెట్టినావు? గంగా దగ్గరికి ఎందుకు తీసుకొని పోయినావు? కీరవాణితో పాట ఎందుకు రాపించుకున్నావు? వెన్ యూ హ్యావ్ ఎ రైట్ టు సే అండ్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ యాజ్ ఎ ధార్మిక్ ట్రెడిషనల్ గై అండ్ ఎ కట్టర్ హిందూ, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ ఆన్ యువర్ స్టేట్మెంట్స్. మూసుకొని కూర్చునేది ఉండే. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నేను కూడా మాట్లాడతాను. నీ అవకాదు నాకంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, కానీ నా ఆత్మాభిమానం నీకంటే వెలగట్టలేనిది రాజమౌళి. ఇది గుర్తుపెట్టుకో. నా ఆత్మాభిమానం తాకట్టు పెట్టి చిత్రగుప్త నడుపుతలేమిడ. ఈ మోతవరి మాకెందుకు తెలుసా? నిజం నిర్భయంగా చెప్తాం. ఓడయ్యా జనకం భయపడం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. నేను మాట్లాడిన మాటలు తప్పైతే అడుగుండ్రి ఫ్రెండ్స్. ఆయన భార్య పాత్ర లేదా ఆయన సక్సెస్లా? ఆయన తండ్రి గారి పాత్ర లేదా ఆయన సక్సెస్లా? కథనాలు ఆయననే తండ్రే రాసిండని చెప్పి చెప్పుకుంటాడు కదా. ఒక తండ్రిని అవమానించిన కొడుకు నువ్వేంది డైరెక్టర్ నాయన? నాకు అర్థం కాదు. నీకు ఫ్యాన్లా? వాళ్ళు మాకు కమెంట్లా? నేను కాంట్రవర్సీ చేస్తా.
ఓకే, నువ్వు పరమశివ రూపం ఎత్తినవచ్చు, నంది మీద ఎక్కినవచ్చు, ఆ సినిమాలో క్యారెక్టర్ ఉండొచ్చు, ఫైన్. బట్ నువ్వు కాంట్రవర్సీ చేస్తే నేను కాంట్రవర్సీ చేస్తా. మళ్ళీ నువ్వు నంది మీద ఆర్ఆర్ఆర్ సినిమా అప్పుడు వారణాసిలో పోయి పూజ ఎందుకు కట్టలగడానికి చేసినావు? మళ్ళీ పోయిండాలే, కాశీకి పోయిండాలే. నువ్వు ఎన్టీఆర్ రామ్ చరణ్ పోయినరా లేదా? మళ్ళీ కట్టలగడానికి పోయినావు రాజమౌళి? నువ్వు జాగం చేసినప్పుడు ఎందుకు పోయినావు అంటే ఆ రోజు ఎందుకు రాలే స్టేట్మెంట్? ప్యాక్ అయినా జామ్ అయినా జంక్షన్ జంగిల్ మాటలు మాట్లాడినాం అనుకో, చెప్తున్నా కదా, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ రకంగా వస్తాయి నా నోటికి మాటలు. సిగ్గు లజ్జితే చెప్తున్నా, లజ్జిత అంటున్నా, సిగ్గువాడు. ఎందుకు పోయినావు? మళ్ళా నువ్వు చెప్పేది ఉండే ఎన్టీఆర్కి రామ్ చరణ్కి, బాస్ నేను నమ్మ దేవుని, నేను కాశీకి రాను, గుడి లోపల రానని. హిందూ మనోభావాలను ఆ రోజు లేపు. మళ్ళీ వారణాసిలో ఎందుకు చేసినావు ప్రోగ్రామ్? ఇప్పుడు దేవుని నమ్మవు కదా, వారణాసిలోకి ఎందుకు పోయినావు? చేసుకునేది ఉండే బీచ్ దగ్గర గోవా బీచ్లో. పేరు వారణాసి సినిమా పేరు. ఇది వారణాసి పోలే కదా, అయితే ఐఎమ్ సారీ. కాశీకి అయితే మనోడు పోయింది కదా, ఆడ సారీ చెప్తున్నా నేను. నువ్వు వారణాసి పోలేదట కదా, సారీ. సినిమా పేరు వారణాసి. ఎందుకు పెట్టుకున్న వారణాసి అని సినిమా పేరు? అంటే నీకు హిందూ స్టోరీలు కావాలా, హిందూ ఐక్యత కోసం చేసే స్టోరీలు కావాలా, అలా పైసా కావాలా, ఆ ధనం కావాలా, ధర్మం వద్దా? ఒకటి గుర్తుపెట్టుకో, ఏ రాజమౌళి యాది పెట్టుకో, నిఘా పక్కా చేసుకో. కురుక్షేత్ర యుద్ధంలా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడే రథసారథి అయ్యిండు. అర్థమైందా? రథసారథి అయినా నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మని నేను. నాకు బాదరబందీలు లేవు. నారాయణ ఏమంటారు, నరుడి రూపంలో ఉన్న నారాయణుని నేను అని చెప్పి చెప్పుకున్న శ్రీకృష్ణుడికి, రథసారథి అయిన శ్రీకృష్ణుడికి సాక్షాత్తు బజరంగ బలి ధ్వజమై నిలబడ్డాడు ఆ రథం మీద. బ్రహ్మాండ బరువు ఆ రథం మీద బజరంగ బలి కూసున్నాక శ్రీకృష్ణుడు రథసారథి అయినాక అయింది. అది నా బజరంగ బలి అంటే. భూత్ ప్రేత నికట్ నహి ఆవే మహావీర్ జబ్ నామ్ సునావే. ఈ భూతానికి ఇప్పుడు భయం అవుతున్నది బజరంగ బలి అంటే. బజరంగ బలి అంటే ఈ రాజమౌళి అనే భూతానికి భయం అవుతున్నది. అందుకే నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావు. యూ హ్యావ్ నాట్ ఇన్సల్టెడ్ హనుమాన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. బట్ హౌ డేర్ యూ ఇన్సల్ట్ ఎ ఉమెన్ ఆర్ ఎ ఫాదర్ ఆర్ ఎన్ ఇండివిజువల్ whomsoever they may be, that they respect Hanuman, so you get angry? హిపోక్రటిక్ నువ్వు. అర్థమైంది నీ అవకాదేందో. దా ఇక చూద్దాం. నీ పిక్చర్ ఇప్పటిదాకా నేను ఓటీటీలోనే చూసిన, నేను థియేటర్లలో చూడలే నీ పిక్చర్. నాకు ఎందుకంటే నాకు నీ సినిమా చుట్టూ కమర్షియల్ యాంగిలే కనిపించింది. అది ఇలా రైట్ అయింది, నా పర్సెప్షన్ రైట్ అయింది. కాకపోతే మనోడు జర హిందూ ధర్మాన్ని మంచి లేపుతాడు కదా అని చెప్పి నేను నీకు కొంచెం, ఎన్నిసార్లు నేను గిసుంటోళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు చని పైసల కోసం ట్రాక్లు చేంజ్ చేస్తారు వీళ్ళు మళ్ళా వీళ్ళని కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలి మనం.